ఇక్కడ బీజేపీ వర్షన్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి కన్ను పడింది కాబట్టి ఆ అమ్మాలను చూస్తున్నారు అని మీరు కానీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ గతంలో మైహోం రామేశ్వరరావు గారి కన్నే దాని మీద పడింది. అందుకే ఎస్సీ అన్యాక్రాంత భూముల్లో కూడా మైహోం విహంగా ఈ భవనాలన్నీ నిర్మించారు. అప్పుడు మాట్లాడిన బీజేపీ ఇవాళ ఎందుకు మాట్లాడుతుంది? ఇప్పుడు హెచ్యూ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే భూములు ఉన్నాయో 2250 ఎకరాలు, అప్పుడు ఆ టైంలో 1968-71 ప్రాంతంలో విద్యార్థుల పోరాటం వల్ల హైదరాబాద్ విద్యార్థులకి, తెలుగు విద్యార్థులకి ముఖ్యంగా ఒక యూనివర్సిటీ కావాలని చెప్పి పోరాటం చేయడం వల్ల ఆ టైంలో ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం భూములు ఇచ్చింది 2250 ఎకరాలు. అంతా కూడా టోటల్గా యూనివర్సిటీకి కార్యకలాపాల కోసం, యూనివర్సిటీ అభివృద్ధి కోసం, పిల్లల అభివృద్ధి కోసం రకరకాల సెంటర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. రీసెర్చ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అదంతా కూడా జీవ వైవిధ్యం, పక్షులు ఉన్నాయి, తర్వాత రకరకాలుగా ఉన్నాయి. అక్కడ జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అన్ని లేక్స్. ఇప్పుడు రామేశ్వరరావు ఏం లేవు కదా, అక్కడ ఏం లేవు కదా, నిర్మాణాలు వేరే దగ్గర ఉన్నాయి. కానీ ఈ భూములలో లేవు కదా ఎక్కడ కూడా. 2250 ఎకరాలు ఎక్కడ కూడా లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ టైంలో 2003లో అప్పుడు చిన్న చంద్రబాబు ప్రభుత్వం ఆ టైంలో ఐఎంజీ భారత్ అనే సంస్థకి ఇచ్చి తర్వాత దాన్ని అదే టైంలో విద్యార్థుల నుంచి పోరాటం చేశారు, ఉద్యమం కూడా చేశారు. ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు అని చెప్పి ఆలోచనతో చేశారు. అది చేయడం వల్లే దాన్ని తీసుకుపోయి వేరే దగ్గర ఇచ్చారు వాళ్ళకి. ఏది ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ ఒకటి, తర్వాత బయో యూనివర్సిటీ ఒకటి, ఆ రెండింటికి ఈ 400 ఎకరాలు ఇచ్చారు అక్కడ. కానీ అది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు దాన్ని తీసుకుపోయి ఏం చేశారంటే అది మళ్ళీ కోర్టులు వేసేసి ఐఎంజీ భారత్ అది వాడుకోవట్లేదు, దాని కన్స్ట్రక్షన్స్ లేవు, నిర్మాణాలు లేవు అని చెప్పేసి హైకోర్టులు వేసి అక్కడి నుంచి సుప్రీంకోర్టులు వేసి మొత్తం టోటల్గా ఏమైందంటే మొత్తం షిఫ్ట్ చేసేది కంప్లీట్గా. అక్కడి నుంచి ఇది రాష్ట్ర ప్రభుత్వం కిందికి వస్తుంది, ఇది యూనివర్సిటీ కిందికి రావట్లేదు అని చెప్పేసి ఆలోచనతోటి అది జడ్జిమెంట్ రాగానే ఇది మాది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఇది కాదు, రాష్ట్ర ప్రభుత్వమే ఆ టైంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 2250 ఎకరాలు యూనివర్సిటీకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఎట్లా గుంజుకుంటారు చెప్పండి? ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా తీసుకుంటారు? విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. రేపు ఫ్యూచర్లో ఎన్నో రీసెర్చ్ సంస్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి, విద్యార్థులు వాడుకునే అవకాశాలు ఉంటాయి. దాన్ని మళ్ళీ ఒక్కసారి అక్కడ నిర్మాణాలు వచ్చినాయి అనుకోండి, దాన్ని మనకు తెలుసు ఆ ఏరియాలో దాన్ని గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. ఎందుకంటే అక్కడ అడవులు లేవు, చెట్లు లేవు, మొత్తం ఆ ఏరియాకి అంతా కూడా ఆక్సిజన్ అంతా ఇచ్చేది కూడా అక్కడి నుంచే చాలా వరకు. దాన్ని కొట్టేస్తే అక్కడ 400 ఎకరాలు ఒకవేళ తీసుకొని వేలం వేసి పెద్ద పెద్ద సంస్థలకు ఇచ్చిన అనుకోండి, 40-50 ఫ్లోర్లు వస్తాయి అక్కడ. ఆ చుట్టుపక్కల కనీసం ఆక్సిజన్ వచ్చే అవకాశాలు ఉంటాయా? జీవజాతులు ఉండే అవకాశాలు ఉంటాయా? లేకపోతే జీవ వైవిధ్యం ఉండే అవకాశాలు ఉండవు. ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. మరి అక్కడెక్కడో పెట్టుకోకుండా ఈ 400 ఎకరాలు ఎందుకు కావాల్సి వచ్చింది? ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? ఏ సంస్థలకి ఇవ్వాలనుకుంటున్నారు? అది బయట పెట్టట్లేదు. రెండో పాయింట్, సరే నిజంగానే ఇదంతా వచ్చింది కదా, రాష్ట్ర ప్రభుత్వం భూములని చెప్పారు కదా, ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. ఇదంతా కూడా 2250 ఎకరాలు కంప్లీట్గా డిమార్కెట్ చేసేసి అసెస్మెంట్ చేసి ఇదంతా కూడా హెచ్యూనా లేకపోతే 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి కదా. అవి ఏం చేయలేదు ఇంతవరకు. అప్పుడు ఇచ్చిన భూములు ఇప్పటివరకు ఏం చేయలేదు. కనీసం గుంట భూమి కూడా హెచ్యూ పేరు మీద లేదు అక్కడ. ఎందుకు లేదు? ఎందుకు చేయలేకపోతున్నారు? అంతకుముందు అట్లాగే అయిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సంవత్సరాలు కొద్దిగా, ఎందుకు చేయలేదు ఇప్పటిదాకా? ఇప్పుడు ఇమ్మీడియట్గా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే దాన్ని డిమార్కెట్ చేయాలి, అసెస్ చేయాలి, డిమార్కెట్ చేయాలి. హద్దుల్ని మొత్తం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పెడితే రేపొద్దున వీళ్ళ పేరు మీద, సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద డెఫినెట్గా రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదే యూనివర్సిటీ, ఈ హెచ్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇది ఒకవేళ పోయింది అనుకోండి, అది మొత్తం టోటల్గా అన్యాక్రాంతం అయ్యే అవకాశాలు ఉంటాయి రేపొద్దున యూనివర్సిటీ కూడా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం చెప్తే ఈరోజే యాక్చువల్గా ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసినప్పుడు అక్కడ ఒక ఎకో సిస్టమ్ తీసుకురావాలి, అక్కడ ఇంకో డెవలప్ చేయాలి. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఫండ్సే వస్తున్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఇవ్వరు అక్కడ. మొత్తం టోటల్గా వచ్చేంత సెంట్రల్ ఫండ్స్ తోటి రకరకాల సంస్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి, రకరకాల యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వీళ్ళందరూ కూడా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. అలాంటిది గంపగుత్తగా ఇమ్మీడియట్గా ఇప్పుడు చేయాలి దౌర్జన్యం ఎందుకు? టోటల్గా దాన్ని ఏంటంటే ఆ ఏరియానంతా కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు, చెట్లు కొట్టిస్తూ ఉన్నారు, నెమ్మళ్ళు అరుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా విజువల్స్ కనపడతా ఉన్నాయి. అదే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, ఆయనకు తెలుసు రోహిత్ వేముల
చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేంద్రంగా ఆయన వచ్చి విద్యార్థుల తరపున ధర్నాలు చేయలేదా? ఇప్పుడు మరి ఎందుకో రావట్లేడు, ఎందుకు కనపడతలే? ఇప్పుడు ఆయనేమో ఆయనకి ఇవన్నీ కనపడవా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఆయనకి ఏమైనా కమిషన్లో లేకపోతే ఇంకేమైనా పంపించాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పిండా? సో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిండా? ఇక్కడ ఎందుకు రావట్లేడు, ఎందుకు మాట్లాడట్లేదు? ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఇదంతా హైదరాబాద్కు వచ్చే విద్యార్థులంతా కూడా భారతదేశం నుంచి వస్తారు, ఇక తెలుగు రాష్ట్రాల నుంచే కాదు టోటల్గా. సో అదేవిధంగా పర్యావరణం దెబ్బతిందని చెప్పేసి ఇదే రాహుల్ గాంధీ కేరళలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ తర్వాత అండమాన్ నికోబార్ దీవుల్లో కానీ అక్కడ పోయి మొత్తం ప్రధానమంత్రికి లేఖ రాస్తాడు, పర్యావరణం దెబ్బతింటుందని చెప్పేసి రకరకాల ధర్నాలు చేసిండు, రకరకాల నిరసనలు చేశారు. కానీ అక్కడ కనిపించింది ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది? కేరళ వాళ్ళ ప్రభుత్వాలే కదా. సో ఇవన్నీ ఏంటంటే నేను ఇక్కడ వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని వీళ్ళకి కనపడతలేదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏదో ఈ 400 ఎకరాలు అమ్మేస్తే వేలం చేస్తే 40,000 కోట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ 40,000 కోట్లతోటి ఇచ్చిన హామీలు కానీ రుణమాఫీ కానీ వీళ్ళ, ఎందుకంటే ప్రభుత్వాన్ని నడపలేకుండా ఉన్నారు. ఇప్పటికే 15 నెలల కాలంలో 1,50,000 కోట్లు 60,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. సో ఇది చాతగాని తనం వల్ల ఈ హెచ్సి భూములు అమ్మి 40,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడపాలని చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు, దాని మీద ఉద్యమం చేస్తాం, ఏ విధంగా ఆపుతాం, దాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదు. ఈ మొత్తం 2,50 ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి, అది ఇమ్మీడియట్గా జరగాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌతమ్ ప్రసాద్ గారు, ఇక్కడ ప్రభుత్వం భూములు వేలం వేయాలన్నా లేదా అమ్ముకోవాలన్నా అది విద్యార్థులకు సంబంధించిన సమస్య వాళ్ళు చూసుకుంటారు. కానీ ప్రతిపక్షాలుగా వీళ్ళు ఎంటర్ అయ్యి అనవసరంగా దీన్ని రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్. ఇంకోటి వాళ్ళు చెప్పేది ఏంటంటే క్లియర్గా మాకు ఎక్కడా కూడా దాన్ని అమ్మే ఆలోచన కానీ వేలం వేసే ఆలోచన కానీ లేదు, జస్ట్ అక్కడ అధికార బదలాయింపు మాత్రమే జరుగుతుంది, దానికి ఎందుకు అనవసరంగా ఇష్యూ చేస్తున్నారు